హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ మజ్జిగ సాంబార్ అండి. ఇది చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ మజ్జిగ సాంబార్ చేసుకోవడానికి 2 టీ స్పూన్ల బియ్యము, 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక 2 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇందులోకి ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 5 టీ గ్లాసుల మజ్జిగ వేసుకోవాలండి. ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి దీన్ని అంతా మంచిగా కలపాలండి. కలిపి పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్యాన్లో ఒక 8 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలండి మిర్చికి. ఇందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. వేసేటప్పుడు కొంచెం విడివిడిగా చేస్తూ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. మజ్జిగ కూడా కొంచెం పుల్లటి మజ్జిగ ఉంటే చేసుకుంటే బాగుంటుంది. సమ్మర్ కదా, మంచిగా చల్లదనం బాడీకి కూడా. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దాంతో ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన పాలకూరని వేసుకుంటున్నాను. ఒకవేళ పాలకూర లేకపోతే బచ్చల కూర వేసుకోవచ్చు. ఈ పాలకూర కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా మగ్గిపోవాలి ఆయిల్లో. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మజ్జిగలో 1 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇందులో 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. పాలకూర కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఒకసారి మంచిగా ఇలా కలపకపోతే పిండి అంతా కింది కూడిపోతుందండి. కలుపుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా మరగనివ్వాలండి. మజ్జిగ సాంబార్ మంచిగా ఉడుకుతుందండి. ఇంకొక 2 మినిట్స్లో మజ్జిగ సాంబార్ రెడీ అయిపోతుంది. టేస్ట్ చూసి ఒకవేళ సాల్ట్ పడితే ఇప్పుడే వేసేసుకోవాలండి. సాంబార్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేది. వేడివేడిగా మజ్జిగ సాంబార్ రెడీ అయిపోయిందండి. మీరందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.